హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ రిటర్న్స్ అనేది ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనము ప్రీవియస్ వీడియోస్లో టీడీఎస్ రిటర్న్కి సంబంధించి ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టీడీఎస్ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే, ప్రీవియస్ టీడీఎస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఫస్ట్ బేసిక్స్ చూడండి, టీడీఎస్ అంటే ఏంటి, సో ఎలా డిడక్ట్ చేయాలి, వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. సో తర్వాత రిటర్న్ ఫైలింగ్ నేర్చుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీకు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. వీడియోస్ని లైక్ చేయండి. టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందే చెప్పుకున్నామండి, టీడీఎస్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మనం టీడీఎస్ మంత్లీ శాలరీస్ పైన, నాన్ శాలరీ పేమెంట్ పైన డిడక్ట్ చేస్తాము. ఆ డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ మంత్లీ వన్స్ గవర్నమెంట్కి పే చేస్తాము. క్వార్టర్లీ వన్స్ టీడీఎస్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేసుకోవాలి. సో మనకి 3 months ఉంటాయి ఒక క్వార్టర్కి. సో మనం టీడీఎస్ రిటర్న్స్ అనేవి క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకోవాలి. ఫస్ట్ క్వార్టర్ మనకి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది. 31st జూలై లోపల ఫైల్ చేసుకోవాలి. సెకండ్ క్వార్టర్ మనకి జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. 31st అక్టోబర్ లోపల ఫైల్ చేసుకోవాలి. థర్డ్ క్వార్టర్ అక్టోబర్ టు డిసెంబర్ ఉంటుంది. 31st జనవరి లోపల ఫైల్ చేసుకోవాలి. ఫోర్త్ క్వార్టర్ మనకి జనవరి టు మార్చ్ ఉంటుంది. 31st మార్చ్ లోపల ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి థర్డ్ క్వార్టర్ నడుస్తుంది. మనం ఈ డ్యూ డేట్ లోపల రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నెక్స్ట్ మళ్ళీ దానికి మనకి ఇంట్రెస్ట్, పెనాల్టీ అలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు టీడీఎస్ రిటర్న్స్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో నేర్చుకుంటున్నాము. మీరు శాలరీస్ టీడీఎస్ రిటర్న్స్ చేస్తూ ఉంటే ఫామ్ 24Q రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. నాన్ శాలరీ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే 26Q రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు డ్యూ డేట్స్ చూసాము, ఎప్పటి లోపల మనం ఫైలింగ్ చేసుకోవాలి అని. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో మనం టీడీఎస్ రిటర్న్స్ అనేది ఆన్లైన్లో ఫైల్ చేసుకోవాలంటే ముందు చెప్పుకున్నట్టుగా మనము ఫస్ట్ స్టెప్ ఏం ఫాలో అవ్వాలి, జావా యూటిలిటీ అనేది మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. మన సిస్టంలో ఉండాలి అది. అంటే మనం టీడీఎస్ రిటర్న్ ఫామ్ ప్రిపేర్ చేసుకోవడానికి జావా యూటిలిటీ ఉండాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని. నెక్స్ట్ ట్యాన్ నెంబర్ అనేది ఉండాలి, కరెక్ట్ ట్యాన్ నెంబర్ ఉండాలి. ఎవరు ఫైల్ చేస్తారు టీడీఎస్ రిటర్న్? డిడక్టర్ ఫైల్ చేస్తాడు. సో ఎవరైతే డిడక్టర్ ఉన్నారో వాళ్ళు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళ కరెక్ట్ ట్యాన్ నెంబర్ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ జావా యూటిలిటీ ఇన్స్టాల్ చేసుకోవాలి. మన సిస్టంలో జావా యూటిలిటీ ఉన్నప్పుడు మనము తర్వాత ఆర్పియు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అని, టీడీఎస్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ సాఫ్ట్వేరు మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎఫ్వియు ఫైల్ వ్యాలిడేషన్ యూటిలిటీ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ సిఎస్ఐ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నిన్ననే చెప్పాను నేను అది కూడా లాస్ట్ వీడియోలో. సిఎస్ఐ ఫైల్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి అని. చలన్ స్టేటస్ ఎంక్వైరీ ఫైల్ అని అర్థము. చలన్ స్టేటస్ ఎంక్వైరీ ఫైల్ కూడా మనం ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. సో ఈ 3 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఆర్పియు సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ టీడీఎస్ రిటర్న్ ఫామ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆర్పియు సాఫ్ట్వేర్ అనేది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఆర్పియు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ పాత్ ఇచ్చింటామో డౌన్లోడ్ చేస్తాము. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనం ఏ పాత్లో ఆర్పియు సాఫ్ట్వేర్ మన సిస్టంలో సేవ్ చేసింటామో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. నేను డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నాను కాబట్టి సో మనకి డౌన్లోడ్స్లో ఆర్పియు సాఫ్ట్వేర్ తీసుకుందాం ఇప్పుడు. సో డౌన్లోడ్స్లో ఇక్కడ ఉంది చూడండి మనకి ఆర్పియు అని. ఆర్పియు ఇలా ఫోల్డర్ పైన క్లిక్ చేద్దాము. ఫోల్డర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టీడీఎస్ ఆర్పియు వస్తుంది. ఓపెన్ చేసుకుందాము. సో టీడీఎస్ ఆర్పియు క్లిక్ చేసిన వెంటనే ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం శాలరీ రిటర్న్కి 24Q యూజ్ చేస్తాము, నాన్ శాలరీ పేమెంట్స్కి 26Q యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను శాలరీ రిటర్న్స్ చెప్తున్నాను కాబట్టి 24Q తీసుకుందాము.
సో ఇక్కడ రెగ్యులర్ ప్రెస్ చేసుకోవాలి. క్లిక్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ టు కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇక్కడ మనకి ఫామ్లో ఫాము, చలను, అనెక్సర్ 1 ఉంటుంది. ఇది అదర్ సర్వీసెస్ ఆఫ్ టిన్ అనేది ఇది అడ్వర్టైజ్మెంట్ పర్పస్కి ఇచ్చింటారు. ఇది మనకు అవసరం లేదు. ఈ ఫామ్ ఫిల్ చేసుకోవాలి మనము, తర్వాత చలన్ ఫిల్ చేయాలి, తర్వాత అనెక్సర్ 1 మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫామ్స్లో కూడా మనకి 4 క్వార్టర్స్ ఉన్నాయి. సో ఈ ఫామ్ అనేది మనకి 3 క్వార్టర్స్కి ఒకేలాగుంటుంది. 4th క్వార్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వార్టర్ చూడు, ఫర్ క్వార్టర్ ఎండెడ్ అని వస్తుంది కదా. మీరు ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు క్వార్టర్ ఓపెన్ అవుతుంది. సో ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫర్ క్వార్టర్ ఎండెడ్. సో నేను ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటాను. ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటే ఫామ్ ఇలాగుంటుంది మనకి. నెక్స్ట్ చలన్ ఉంటుంది చూడండి, చలను. నెక్స్ట్ అనెక్సరీ ఫామ్ ఉంటుంది. సో ఇలా మనకి 3 ఉంటాయి 3 క్వార్టర్స్కి. సో ఇప్పుడు తిరిగి ఫామ్కి వెళ్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను సెకండ్ క్వార్టర్ తీసుకుంటున్నాను. సెకండ్ క్వార్టర్ తీసుకున్నామంటే ఈ 3 ఉన్నాయి మళ్ళీ, ఫాము, చలను, అనెక్సర్ 1 ఉంది. సో ఇలా 3 ఉంటాయి మనకి. సపోజ్ ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళి నేను థర్డ్ క్వార్టర్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, థర్డ్ క్వార్టర్ కూడా మనకి ఫామ్ ఉంది, నెక్స్ట్ చలన్ ఉంది, నెక్స్ట్ అనెక్సర్ 1 ఉంది. సో ఇలా మనకి 3 వస్తాయి. అదే నేను ఇప్పుడు వేరే క్వార్టర్ తీసుకుంటాను. 3 క్వార్టర్స్ ఒకేలాగున్నాయి. 4th క్వార్టర్ తీసుకుంటాను. సో 4th క్వార్టర్ క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి మనకి ఫాము, చలను, అనెక్సర్ 1, అనెక్సర్ 2 శాలరీ డీటెయిల్స్, డిడక్టివ్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, ఇలా 4 ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది క్వార్టర్ 4లో. నేను ఇప్పుడు క్వార్టర్ 3 రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో క్వార్టర్ 4 రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో చెప్తానండి. మనకి క్వార్టర్ 1, 2, 3 ఈజీగా మనం ఫైల్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. క్వార్టర్ 4 అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. సో ఇక్కడ అనెక్సర్ 2లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో క్వార్టర్ 4 ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తానండి. సో ఇప్పుడు క్వార్టర్ 3 రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో టీడీఎస్ రిటర్న్స్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వార్టర్ సెలెక్ట్ చేసుకుందాము. క్వార్టర్ 3 ఫైల్ చేస్తున్నా నేను. మీరు ఏ క్వార్టర్ ఫైల్ చేస్తుంటే ఆ క్వార్టర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ రిటర్న్స్ ఫైల్ చేయడానికంటే ముందు మనము 3 months అమౌంట్ అనేది టీడీఎస్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి పే చేసింటాం మంత్లీ. ఒక క్వార్టర్కి 3 months. సో ఒక్కొక్క మంత్ మనం టీడీఎస్ డిడక్ట్ చేసిన అమౌంట్ చలన్ అనేది క్రియేట్ చేసుకొని మనం అమౌంట్ అనేది పే చేసింటాము. ఆ చలన్ డీటెయిల్స్ అనేది మనకి టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అవసరం అవుతాయి. ఆ డీటెయిల్స్ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఒక కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అనేది సేవ్ చేసి పెట్టుకున్నానండి. పాన్ డీటెయిల్స్ చూడండి, ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి, ఆ ట్యాన్ నెంబర్ ఏంటి, పాన్ నెంబర్ ఏంటి, అడ్రస్సు, రిసిప్ట్ నెంబరు, జిఎస్టిఎన్ నెంబరు. మనం రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఇలా డీటెయిల్స్ అన్నీ కావాలి. ఇది డిడక్టర్ కంపెనీ. నెక్స్ట్ ఇది ఎంప్లాయీస్ డీటెయిల్స్. నేను ఏ ఎంప్లాయీస్ శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేశానో వాళ్ళ పాన్ నెంబరు, నేము, టీడీఎస్ ఎంత డిడక్ట్ చేశాను, వాళ్ళ శాలరీ ఎంత, ఇయర్లీ శాలరీ ఎంత, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత. నెక్స్ట్ మనం 3 monthsకి 3 చలన్స్ క్రియేట్ చేసుకున్నా నేను. సో బిఎస్ఆర్ కోడ్ అనేది కూడా ఉండాలి మనకి. ఏ డేట్లో చలన్ క్రియేట్ చేశాను, ఆ చలన్ సీరియల్ నెంబర్ ఏంటి, ట్యాక్స్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఏదైనా పే చేసింటే ఇంట్రెస్ట్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మీ దగ్గర చలన్స్ ఉంటే చలన్స్ తీసి పెట్టుకోండి రిటర్న్స్ ఫైల్ చేసే ముందు. లేకపోతే ఇలా ఎక్సెల్ షీట్లో కూడా మీరు డీటెయిల్స్ అనేది ఫీడ్ చేసి పెట్టుకోండి. సో మనం టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి అవసరం అవుతాయి మనకి. సో ఇప్పుడు డీటెయిల్స్ నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి ఫామ్ ఫిల్ చేస్తాను. ఫస్ట్ డిడక్టర్ యొక్క ఇక్కడ ట్యాన్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ ట్యాన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. Ctrl+C కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పాన్ నెంబర్ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాన్ నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్వార్టర్ వస్తుంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనకి పాన్ నెంబర్ అనేది వేయాలి కంపెనీది, ఎవరైతే డిడక్టర్ ఉంటారో వాళ్ళ పాన్ నెంబరు. సో ఇక్కడ పాన్ నెంబర్ అనేది కూడా నేను ఎక్సెల్లో పెట్టుకున్నాను. నేనేం చేస్తానంటే దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసుకుంటానండి. సో Ctrl+C మనకి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పాన్ నెంబర్, ట్యాన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ డిడక్టర్ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సో డిడక్టర్ టైప్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఇలా ఉంటాయి మనకి.
నేను స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ పర్టికులర్స్ ఆఫ్ డిడక్టర్ ఉంది. ఇక్కడ లాస్ట్ డిడక్టర్ టైపు ఇవన్నీ అవసరం లేదు మనకి. సో నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్స్ ఆఫ్ డిడక్టర్ అడుగుతుంది, అంటే ఎంప్లాయర్ డీటెయిల్స్. సో మనం ఎంప్లాయర్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ నేమ్ ఏంటి, మన పాన్ నెంబర్ ఏ నేమ్తో ఉందో ఆ నేమ్ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే అది తీసుకోదండి. సో కాపీ చేసుకుందాం. ఇప్పుడు మనం కరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. మీరు టైప్ కూడా చేసుకోవచ్చు. ఆ పాన్ నెంబర్లో మనం ఏ నేమ్ అయితే ఇచ్చింటామో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి, కంపెనీ నేము. సో టైప్ చేసుకున్నాము. ఇక్కడ బ్రాంచ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఏ బ్రాంచ్ అని. సపోజ్ ఢిల్లీ బ్రాంచ్ అని ఇస్తాను. స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టేట్ అని. నెక్స్ట్ మనకి ఇక్కడ డిడిఓ కోడ్, డిడిఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ అవసరం లేదు మనకి. సో ఇక్కడ ప్లాట్ నెంబర్ రికార్డ్ చేసుకోండి. ప్లాట్ నెంబర్ ఎంత ఉంటే అంత రికార్డ్ చేసుకోండి. సో ప్లాట్ నెంబర్ 89. సో రోడ్ అండ్ స్ట్రీట్ అడుగుతుంది. సో మనం స్ట్రీట్ విక్రమ్ స్ట్రీట్ ఇచ్చాము. సో విక్రమ్ స్ట్రీట్ టైప్ చేశాను. నెక్స్ట్ టౌన్ అండ్ సిటీ అడుగుతుంది, ఢిల్లీ. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ప్రెమిసెస్ ఆఫ్ బిల్డింగ్. సో బిల్డింగ్ నేమ్ అడుగుతుంది ఇక్కడ. సో అమర్ బిల్డింగ్స్. సో బిల్డింగ్ నేమ్ టైప్ చేసాము. ఏరియా అండ్ లొకేషన్ అడుగుతుంది మనకి. సో ఢిల్లీ ఇచ్చాను. పిన్ కోడ్ అనేది టైప్ చేసుకుందాం మనము. సో పిన్ కోడ్ 1100110084 పిన్ కోడ్ అని టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కోడ్ నెంబర్ 91 ఎస్టీడీ కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు టెలిఫోన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. సో ఇలా మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు పాన్ నెంబరు మీ కంపెనీ అనేది ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ తీసుకోండి. సో ఢిల్లీ. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా వేయాలి మనకి. మనం వేయాలి, ఈమెయిల్ అడ్రస్ అనేది కంపల్సరీగా వేయాలి. సో నెక్స్ట్ ఈమెయిల్ వేసుకున్నాము. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అకౌంట్ అఫిషియల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏమీ అవసరం లేదు. గూడ్స్ జిఎస్టిఎన్ నెంబర్ వేయాలి, ఆ కంపెనీ యొక్క జిఎస్టిఎన్ నెంబరు. సో నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. Ctrl+C. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనము హ్యాజ్ అడ్రస్ చేంజ్డ్ సిన్స్ లాస్ట్ రిటర్న్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ అడ్రస్ చేంజ్ చేశారా అని అడుగుతుంది. నో ప్రెస్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఫిల్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్. ఎవరైతే టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు పైన ఇచ్చిన డీటెయిల్స్ సేమ్ ఉన్నప్పుడు సేమ్ యాజ్ అబో క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరుగా ఉన్నప్పుడు కూడా టైప్ చేసుకోవచ్చు. ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ నేము అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. రఘువరన్. సో ఇలా టైప్ చేశాను నేను. డెసిగ్నేషన్ మేనేజర్. సో అడ్రస్ అనేది సేమ్ యాజ్ అబో ఇచ్చేసాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ తన పాన్ నెంబర్ అనేది వేయాల్సి ఉంటుంది మనము. సో పాన్ నెంబర్ అనేది వాళ్ళ పాన్ నెంబరు వేశాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ వేయాలి తంది. సో ఈమెయిల్ అడ్రస్ వేసాము. నెక్స్ట్ తన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. సో మొబైల్ నెంబర్ టైప్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ రిటర్న్కి ఇప్పటికీ ఇక్కడ తర్వాత టెలిఫోన్ నెంబర్ అడుగుతుంది తిరిగి. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ సేమ్ నెంబరా వేరే నెంబర్ ఉంటే వేరే నెంబర్ వేయించండి. సో ఇలా మొబైల్ నెంబర్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ అడ్రస్ అనేది మీరు చేంజ్ చేస్తుంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ప్రెస్ చేయండి. హ్యాజ్ రెగ్యులర్ స్టేట్మెంట్ ఫర్ ఫామ్ 26Q ఫిల్డ్ ఫర్ ఎర్లియర్ పీరియడ్ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా ఫైల్ చేస్తారా 24Q అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేశాను. లాస్ట్ టైం మీరు ఫైల్ చేసిన 24Q రిసిప్ట్ నెంబర్ అడుగుతుంది. సో రిసిప్ట్ నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఫైల్ చేసింటే. సో మీరు ఫైల్ చేయలేదు, నో సెలెక్ట్ చేసుకున్నారంటే అవసరం లేదండి.
కంట్రోల్ సి ఇచ్చాను. సో కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సపోజ్ మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా ఫైల్ చేయకపోతే నే ప్రెస్ చేయండి, లేకపోతే ఎస్ ప్రెస్ చేయండి, రిసిప్ట్ నెంబర్ వేయండి. సో ఇలా ఈ ఫామ్ అనేది నేను ఫిల్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ ఫామ్ ఫిల్ అయిన తర్వాత చలన్ క్లిక్ చేసుకోండి. చలన్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ డీటెయిల్స్ డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ మనకి రోస్ అవనేవి యాడ్ చేసుకోవాలి. ఒక క్వార్టర్కి మనకి 3 months ఉంటుంది కాబట్టి మనం 3 rows ఆ 3 months మనం ఎంత ట్యాక్స్ పే చేసాము, బిఎస్ఆర్ కోడ్ ఏంటి, చలన్ సీరియల్ నెంబర్ అవన్నీ రికార్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ కింద యాడ్ రోస్ క్లిక్ చేసుకొని 3 numbers ఎంట్రీ చేయండి చాలు. 3 months ఉంటాయి కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. చూడండి 3 rows యాడ్ అయ్యాయి. ఇప్పుడు టీడీఎస్ అమౌంట్ అనేది మనం ఎంత డిడక్ట్ చేసామో అమౌంట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. 3 months ఈచ్ మంత్లో మీరు ఎంత డిడక్ట్ చేశారో అమౌంట్ వేసుకోండి. నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఫీడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరేం చేయాలి, ఎక్సెల్ 3 months చూడండి, ఒక్కొక్క మంత్ ఎంత డిడక్ట్ చేశానో పెట్టుకున్నాను. మీరు చలన్ చూసి కూడా వేసుకోవచ్చు. సో డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఒకే ట్యాక్స్ కూడా ఉండొచ్చండి. సో నేను 3050 కదా, 3050 రూపీస్. ఇక్కడ కూడా అంతే 3050 రూపీస్. సో ఇలా వేసేసుకున్నాం మనం 3050 రూపీస్ అనేది. సో వేసుకున్న తర్వాత సో చూడండి ఇక్కడ డిడక్ట్ చేసాము. ఇక్కడ నేనేం చేశాను, మనం ఏ ఎంప్లాయీ దగ్గర నుంచి డిడక్ట్ చేసామో ఇది ఎంప్లాయీస్ పాన్ నెంబరు, ఎంప్లాయీ నేమ్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత టీడీఎస్ డిడక్ట్ చేసాము, టోటల్ ఎంత అయింది, టోటల్ ఇది మొత్తం కలిపితే 3050 రూపీస్. సో ఇప్పుడు వేసుకున్నా నేను. నెక్స్ట్ మనకి సర్చార్జ్ అనేది 0 లేదు, ఎడ్యుకేషన్ చెస్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇంట్రెస్ట్ నేను తీసుకోలేదు. సో ఫీ కూడా లేదు, మనకి పెనాల్టీ కూడా లేదు. సో మీకు ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ పెనాల్టీ ఉంటే మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి. మనకి ఇక్కడ స్క్రీన్ కలర్ ఉంది కదా, ఇవన్నీ మనం రికార్డ్ చేయని అవసరం లేదు. సో నెక్స్ట్ బిఎస్ఆర్ కోడ్ అనేది రికార్డ్ చేసుకోవాలి. సో మనకి చలన్ క్రియేట్ చేసినప్పుడు మనకి బిఎస్ఆర్ కోడ్ ఉంటుంది. సో అది మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుందాము. బిఎస్ఆర్ కోడ్ అనేది సో కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. సో ఏ కోడ్ ఉంటే అది తీసుకోండి మీరు. సో నేనైతే ఒకే కోడ్ వేస్తున్నాను అటు ప్రజెంట్ ఇలాగా. సో బిఎస్ఆర్ కోడ్ అనేది వేసుకున్నా నేను. నెక్స్ట్ డేట్ అండి, డేట్ ఆన్ విచ్ అమౌంట్ డిపాజిటెడ్ త్రూ చలన్, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఓచర్ 27 జూలై చేశాను నేను. సో ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే క్యాలెండర్ వస్తుంది పక్కన, క్లిక్ చేసుకొని మీరు డేట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్ మంత్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ 2021, మంత్ మీకు బ్యాక్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో మనం జూలై మంత్, జూలై 27 ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ అనేది డిపాజిట్ చేశాను. ఓకే ప్రెస్ చేయండి. చూడండి వచ్చింది కదా, జూలై 27. సెకండ్ క్వార్టరు ఆగస్ట్ 5. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేశారంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఆగస్ట్ మంత్ది కావాలి, మంత్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఆగస్ట్ ఏ మంత్, ఆగస్ట్ డేట్ అనేది చూసుకుందాం ఇప్పుడు మనకి ఒకసారి. ఆగస్ట్ 5. సో ఆగస్ట్ 5. సో డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. మంత్ ఆగస్ట్లో ఉన్నాము 2021, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అగైన్ డబుల్ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆగస్ట్ అయిపోయినాక మనకి సెప్టెంబర్ వస్తుంది కదా, మనం థర్డ్ క్వార్టర్ తీసుకున్నాం కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో నెక్స్ట్ మంత్ చేంజ్ చేస్తున్నాను, సెప్టెంబర్ మంత్, సెప్టెంబర్ 6 తీసుకుంటాను. ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు డేట్స్ అనేవి వేసేసుకున్నాము. ఈ డేట్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి చలన్ సీరియల్ నెంబర్ అడుగుతుంది. చలన్ సీరియల్ నెంబర్ అనేది కూడా మనం సేవ్ చేసి పెట్టుకున్నాము. మీరు క్రియేట్ చేసిన ప్రతి నెల మీరు క్రియేట్ చేసుకున్న చలన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. సో ఇక్కడ చలన్ సీరియల్ నెంబర్ ఉంది. సో నేను కాపీ చేసి పేస్ట్ చేసుకుంటా. ఇలా మీరు ఎక్సెల్లో డీటెయిల్స్ ఫీడ్ చేసుకోవడం ద్వారా మీరు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, త్వరగా వర్క్ అయిపోతుందండి. కాపీ చేసుకున్నాను. సో నెక్స్ట్ పేస్ట్ చేసేసాను. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ సి, సో కంట్రోల్ వి. సో చలన్ సీరియల్ నెంబర్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సో మోడ్ ఆఫ్ డిపాజిట్ త్రూ బ్యాంక్ అడ్జస్ట్మెంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ అవసరం లేదు, ఎస్ అనే ఉంది మనకి. ఇంట్రెస్ట్ కూడా, ఇంట్రెస్ట్ అలికేటెడ్ టు బి అప్రోప్రియేట్ లేదు మన దగ్గర. సో నెక్స్ట్ అదర్ ఛార్జెస్ కూడా లేవు. ఇక్కడ మైనర్ హెడ్ ఆఫ్ చలన్ 200 టీడీఎస్ పేయబుల్ బై ట్యాక్స్ పేయర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే రెగ్యులర్గా మనం 200 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.
Q1, Q2, Q3 సేమ్ అండి. ఇలా ఇదే విధంగా మీరు ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా టోటల్ అమౌంట్ ఆటోమేటిక్గా టోటల్ అమౌంట్ డిపాజిట్ ఎంత డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిఎస్ఆర్ కోడ్ వేసుకున్నాము. నెక్స్ట్ డేట్ వేసుకున్నాము, ఏ డేట్లో మనం డిపాజిట్ చేసామని. చలన్ సీరియల్ నెంబర్ వేసుకున్నాము. అంతే, మనం ఇంకే డీటెయిల్స్ ఫిల్ చేయలేదు. 3 క్వార్టర్స్ ఇలా ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఫిల్ అయిపోయింది కాబట్టి నేను అనెక్సర్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకి ఎన్ని సీరియల్స్ నెంబర్స్ కావాలో అన్ని వేసుకోవాలి మనం. ఇన్సర్ట్ ఏ రో క్లిక్ చేసుకుందాము. మనం టీడీఎస్ డిడక్ట్ చేసాము అంతమంది. సపోజ్ నేను ఫస్ట్ క్వార్టర్లో 4 ఎంప్లాయీస్ శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేశానంటే ఫస్ట్ క్వార్టర్లో ఎంతమంది ఎంప్లాయీస్, సెకండ్ క్వార్టర్లో అట్లా ఎంప్లాయీ నేమ్స్ మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతమంది 1 2 3 4 ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ ఇవ్వండి. ఫస్ట్ క్వార్టర్లో మీరు ఎంతమంది ఎంప్లాయీస్ శాలరీ డిడక్ట్ చేశారు, సెకండ్ క్వార్టర్ అలా నేను 4 ఇచ్చాను ఇక్కడ. 4 మనకి 4 ఎంప్లాయీస్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క క్వార్టర్లో ఎంతమంది ఎంప్లాయీస్ శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేశారో ఇవ్వండి. ఇలా చూడండి మనకి ఇలా రోస్ అనేవి యాడ్ అయిపోయాయి, ఇన్సర్ట్ అయిపోయాయి. ఇక్కడ మనము సెక్షన్ అండర్ విచ్ పేమెంట్ మోడ్, ఇవన్నీ మనం ఫిల్ చేయని అవసరం లేదు. ఫస్ట్ మనం చలన్ క్రియేట్ చేసాం కదా, దాన్ని బట్టి మనకి చూడండి డేట్ డిస్ప్లే అయిపోయింది, బిఎస్ఆర్ కోడు, చలన్ సీరియల్ నెంబర్ వచ్చేసింది. దీన్ని కూడా మనం ఎంట్రీ చేయని అవసరం లేదు, సీరియల్ నెంబర్ అదే ఉండాలి మనకి. నెక్స్ట్ సెక్షన్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. నేను ముందుగానే ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పానండి. నేను ఫామ్ 26Q అంటే ఏంటి, ఫామ్ 26(4) అంటే ఏంటి, ఆ వీడియోలో మనం ఏ సెక్షన్స్ యూజ్ చేస్తామో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కావాల్స్తే ఒకసారి సెక్షన్ చెక్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఫామ్ 24Q అనేది క్యూ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ 24Q యొక్క సెక్షన్స్ చూడండి. సెక్షన్ మనది స్టేట్ గవర్నమెంట్కి శాలరీ పెయిడ్ టు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ 194B, యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీ 194C, శాలరీ పెయిడ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం ఇప్పుడు 94B సెలెక్ట్ చేసుకుందాము. ఇలా మనకి సెక్షన్ కోడ్స్ ఉంటాయి, ఇక్కడ వీళ్ళు ఇచ్చేసింటారు మనకి. 94B, ఇలా మనం 92B అండి, 92B సెలెక్ట్ చేసుకోవాలి మొత్తము. మనకి ఇక్కడ ఏది ఉంది కరెక్టేనా మనం తీసుకుంటున్న సెక్షను. శాలరీ పెయిడ్ టు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 194B, మనం 92B ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండేదే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా మనం ప్రతి ఒక్క దానికి అన్నిటికీ మనకి 92BA వస్తుంది, సెలెక్ట్ చేసుకుందాం. ఇలా నేను అన్ని సెక్షన్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసామంటే మనకి ఆ చలన్ ఫిల్ చేసిన తర్వాత టీడీఎస్ అమౌంటు అంతా మొత్తం కాలమ్స్ ఇక్కడ ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ రెఫరెన్స్ నెంబర్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ పీపీఓ నెంబర్ అని అడుగుతుంది, అవైలబుల్ అని. మనం ఏం చేస్తాము, ఎంప్లాయీకి కొంచెము ఎంప్లాయీ నెంబర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం కదా. ఆ నెంబర్స్ ఉంటే మీ దగ్గర వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను లైక్ 1 2 3 అలాగే తీసుకుంటున్నాను. ఎంప్లాయీకి మనం నెంబర్స్ అని ఎంప్లాయీ కోడ్ అనేది ఇస్తూ ఉంటాం కదా, ఆ కోడ్ నెంబర్స్ మీరు ఉంటే ఫిల్ చేసుకోండి, లేకపోతే మనకు అవసరం లేదండి. ఇలా ఫిల్ చేసుకుంటాము. నెక్స్ట్ చూద్దాం. ప్యాన్ ఆఫ్ ద ఎంప్లాయీ సీనియర్ సిటిజన్ అని ఇచ్చారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ వేసుకోవాలి. ఏ డేట్లో పేమెంట్ చేశారు మీరు, అమౌంట్ ఎంత పే చేశారు, టీడీఎస్ అమౌంట్ ఎంత వేసుకోవాలండి. నెక్స్ట్ మనకి సర్ఛార్జ్ అనేది 0 ఉంటుంది, సర్ఛార్జ్ ఉండదు కాబట్టి 0 పెట్టేసుకోవాలి. మనం 0 పెట్టలేదంటే కూడా మళ్ళీ మనము అది ఎర్రర్ డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. సర్ఛార్జ్ మనం ఏదైనా ట్యాక్స్ లేదు అనుకుంటే 0 ఫిల్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం నేను 0 అనేది ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ చెస్ కూడా లేదు, ఇప్పుడు మనకి ఓన్లీ టీడీఎస్ అమౌంట్ మాత్రమే ఉంది కాబట్టి నేను మొత్తం 0 ప్రెస్ చేసేస్తున్నాను, 0 పెట్టేశాను. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేద్దాం మనము. ప్యాన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఆర్ సీనియర్ సిటిజన్. ఎంప్లాయీ యొక్క ప్యాన్ నెంబర్ అనేది మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎక్సెల్లో సేవ్ చేసుకున్నాను కాబట్టి నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. మనము ఒక క్వార్టర్కి 4 ఎంప్లాయీస్ తీసుకున్నాం కాబట్టి 4 ఎంప్లాయీస్ యొక్క ప్యాన్ నెంబర్ అనేది ఇలా మనం పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెస్ చేసుకున్నాను. మళ్ళీ మనకి ఇప్పుడే ఫస్ట్ ఉండేదే వస్తుంది కదా. ఒక క్వార్టర్ అయిపోయింది.
నెక్స్ట్ ఇంకొక క్వార్టర్కి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొకటి మనము సో పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేదే మనము పేస్ట్ చేసుకోవచ్చండి, కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ క్వార్టర్ది మనం ఎంట్రీ చేస్తున్నాము. సేమ్ ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. సపోజ్ ఎంప్లాయీస్ నేమ్స్ ఏదైనా చేంజ్ అయినప్పుడు మీరు వేరే నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంప్లాయీ యొక్క పాన్ నెంబర్ అనేది మనం రికార్డ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో సెకండ్ క్వార్టర్ది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్ది వేసుకుందాము. సో ఇలా పాన్ నెంబర్స్ వేసుకున్నాను. నేమ్స్ కూడా మనం ఎంట్రీ చేసుకోవాలి, వాళ్ళ నేమ్స్ ఏమని. సో అంకిత్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఉంది ఇక్కడ మనకి, మమత తీసుకున్నా నేను. సో ఇలా ఎంప్లాయీ నేమ్స్ అనేవి మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు టైప్ కూడా చేసుకోవచ్చండి. అశోక్. సో నెక్స్ట్ ఇంకొక ఎంప్లాయీ ఉన్నారు కదా, వాళ్ళ పేరు తీసుకుందాము. సో ఇలా పేస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ సేమ్ నేమ్స్ వస్తాయి కదా, ఫస్ట్ క్వార్టరు, సెకండ్ క్వార్టరు. ఓకే, ఇలా ఫిల్ చేసేసుకున్నాము. డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్. సో ఏ డేట్లో పేమెంట్ చేసాము, డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్. సో డేటు, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఎక్సెల్ షీట్లో చూద్దాము. సో ఏ డేట్ తీసుకున్నాము, ఇక్కడ మనకి ఒకే డేటు, ఈ డేటే వేసేసుకుందాం మనము. ఇంతకుముందు చేసినట్టే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. అక్కడ డబుల్ క్లిక్ చేసామంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో మనం మంత్ వచ్చి జూలై మంత్ కదా ఫస్ట్. సో మంత్ చేంజెస్ చేసుకుంటున్నాను. 27th జూలై 2021 వేసుకున్నాను. ఇక్కడ తిరిగి డబుల్ క్లిక్ చేద్దాము. నెక్స్ట్ ఈ డేట్ ఏముంది మనకి, 5th ఆగస్ట్ ఉంది. సో ఆగస్టు మంత్ అనేది చేంజ్ చేసుకుందాము. ఆగస్టు మంత్ 5th డేట్ అండి. సో 2021. సో నెక్స్ట్ డేట్ ఏముంది మనకి, 6th సెప్టెంబర్ ఉంది. సో డబుల్ క్లిక్ చేసామంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో మంత్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ 6th తీసుకున్నాను. ఓకే ప్రెస్ చేయండి. సో ఇలా డేట్ వేసుకున్నాము. మళ్ళీ సేమ్ డేట్ అండి, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సెకండ్ క్వార్టర్లో మీరు ఏ డేట్లో ఫిల్ చేశారో ఆ డేట్ వేసుకోవాలి. సెకండ్ క్వార్టర్ సేమ్ డేట్స్ అయితే సేమ్ వేసుకోండి, వేరే డేట్స్ ఉన్నప్పుడు మీరు వేరే డేట్స్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ క్వార్టర్కి వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ డేట్స్ ఫస్ట్ క్వార్టర్కి ఏ డేట్లో డిలీట్ చేసాం, ఇక్కడ మనం తప్పు చేసామండి. ఏం మిస్టేక్ చేసామో అర్థమైందా మీకు? డేట్ అనేది మిస్టేక్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్లో మనకి 4 ఎంప్లాయర్స్ ఉన్నారు, వాళ్ళకందరికీ మనం ఒకే డేట్లో కదా డిడక్ట్ చేస్తాము. కాబట్టి డేటు మొత్తము 27 జూలైయే వస్తుందండి. 27th జూలై ఫస్ట్ క్వార్టర్లో మనకి 4 ఎంప్లాయీస్ ఉన్నారు. 4 ఎంప్లాయీస్కి మనం ఒకే డేట్లో కదా డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తాము. సో అది ఒకే డేట్ వస్తుంది మనకి. సో ఇలా ఫస్ట్ క్వార్టర్ 3 ఎంప్లాయీస్ అయిపోయారు. 4 ఎంప్లాయర్స్ ఇంకా ఒకరు ఉన్నారు మనకి. సో మీరు డేట్స్ అనేవి కొంచెం హుషారుగా చూసి వేసుకోండి. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మంత్లో ఏ డేట్ తీసుకున్నాము, 5th ఆగస్టు. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ డేట్ తీసుకుందాం. సెకండ్ క్వార్టర్లో మళ్ళీ స్టార్ట్ అయ్యింది కదా, సెకండ్ క్వార్టరు మనకి 5th ఆగస్ట్ ఉంది కాబట్టి సో ఇక్కడ 5th ఆగస్ట్ సెలెక్ట్ చేసుకుందాం.
5th August 2021. మళ్ళీ సేమ్ అండి, ఇక్కడ మంత్ అనేది చేంజ్ చేసుకుందాము. మనకి 4 ఎంప్లాయర్స్ ఉన్నారు కాబట్టి 4 ఎంప్లాయీకి మనకి ఇంకా ఒకే డేట్ వస్తుంది. సెకండ్ మంత్ది. నెక్స్ట్ థర్డ్ మంత్. సో థర్డ్ మంత్ వచ్చి మనం ఏ డేట్ 6th సెప్టెంబర్. సో 6th సెప్టెంబర్ ఫస్ట్ మంత్ చేంజ్ చేసుకుందాము. September 6th. సో నేను అందరు ఎంప్లాయీస్కి ఒకే డేట్కి శాలరీ అనేది డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ చేశాను. ఒకే డేట్కి క్రెడిట్ చేశాను అందరు ఎంప్లాయీ శాలరీ. సో ఆ డేట్ అనేది తీసుకుంటున్నాను. సో ఓకే ప్రెస్ చేయండి. సో ఇలా డేట్ ఆఫ్ పేమెంట్ వేసుకున్నా. నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ క్రెడిటెడ్. సో టోటల్ అమౌంట్ ఎంత పే చేసాం వాళ్ళకి మంత్లీ అనేసి. నెక్స్ట్ టీడీఎస్ అడిగాడు. మనం ఎంత పే చేసాం శాలరీ 45,000 పే చేసాము. ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సో 45,000 వీళ్ళకి వచ్చి 40,000. సెకండ్ ఎంప్లాయీ, ఫస్ట్ క్వార్టర్లో సెకండ్ ఎంప్లాయీ. నెక్స్ట్ థర్డ్ ఎంప్లాయీకి ఎంత శాలరీ పే చేస్తున్నాం మనము 41,000. నెక్స్ట్ ఫోర్త్ ఎంప్లాయీకి ఎంత పే చేస్తున్నాం 35,000. ఇది 35,000. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వార్టర్లో మీకు చేంజెస్ ఉంటే చేంజెస్ వేసుకోవచ్చండి. అమౌంట్ ఏదన్నా శాలరీ కానీ టీడీఎస్ అమౌంట్లో చేంజెస్ ఉంటే చేంజెస్ వేసుకోవచ్చు. సో నేను సేమ్ అమౌంట్ తీసుకుంటున్నాను అన్ని క్వార్టర్స్లో. నెక్స్ట్ క్వార్టర్ తీసుకోండి. మీకు డౌట్ రావచ్చు అంతా ఒకే అమౌంట్ వేశారు అని. సో ఒక క్వార్టర్కి మనకి 4 ఎంప్లాయీస్ ఉన్నారు. 4 ఎంప్లాయీస్ శాలరీ పైన మనం టీడీఎస్ డిడక్ట్ చేసాము. సేమ్ అమౌంట్ నేను అన్ని మంత్స్లో 3 మంత్స్ సేమ్ శాలరీ వచ్చింది. మీకు డిఫరెంట్ ఉంటే డిఫరెంట్గా వేసుకోండి. ఇప్పుడు టీడీఎస్ ఎంత అమౌంట్ డిడక్ట్ చేశారో వేసుకోవాలండి. సో నేను వీళ్ళ శాలరీ నుంచి 1,000 రూపీస్ డిడక్ట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ఎంప్లాయీ శాలరీ నుంచి 750 రూపీస్ డిడక్ట్ చేశాను. థర్డ్ ఎంప్లాయీ 800 అండి. సో నెక్స్ట్ 500. నెక్స్ట్ సెకండ్ మంత్లో నాకు ఎటువంటి చేంజెస్ లేదు. సో నేను సేమ్ అమౌంట్ పైనే డిడక్ట్ చేశాను. సేమ్ పర్సంటేజే వచ్చింది నాకు. సో మీరు చేంజెస్ ఉంటే ఒక క్వార్టర్కి ఇంకొక క్వార్టర్కి చేంజెస్ ఉన్నప్పుడు మీరు అమౌంట్ అనేది వేరు అమౌంట్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. సో థర్డ్ క్వార్టర్లో కూడా ఈచ్ ఎంప్లాయీకి నేను సేమ్ టీడీఎస్ అమౌంట్ అనేది డిడక్ట్ చేశాను. సో ఫిల్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి సర్చార్జ్ 0, ఎడ్యుకేషనల్ సెస్ కూడా 0. మనకి టోటల్ ట్యాక్స్ డిపాజిటెడ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మనకి డేట్ ఆఫ్ డిడక్షన్ ఏ డేట్లో మీరు డిడక్ట్ చేశారో అడుగుతుంది. సో మనం ఇక్కడ ఈ డేట్ ఆఫ్ డిడక్షను వేసుకోవాల్సి ఉంటుంది, ఏ డేట్లో డిడక్ట్ చేశామని. సో మీరు సేమ్ డేట్లో డిడక్ట్ చేసి సేమ్ డేట్లో మీరు డిపాజిట్ చేసింటే ఒకటి తీసుకోండి. సో వేరే డేట్ తీసుకుంటే వేరే డేట్లో చేసినప్పుడు వేరే డేట్ తీసుకోవాలి. సో రెండు సేమ్ డేట్ వేసుకుంటే మనకి ఎర్రర్ రాకుండా ఉంటుందండి. సో డేట్ ఆఫ్ డిడక్షన్స్. సో నేను 26 జూలై డిడక్ట్ చేశాను. సో నేను 26 జూలై నేను ఏ డేట్లో మీరు డిడక్ట్ చేస్తుంటే ఆ డేట్ తీసుకోండి. సో సేమ్ ఉంటే మనకి ఎర్రర్స్ అనేవి మిస్టేక్ లేకుండా ఉంటాయి, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి ఎక్కువ మనకి. సో 26 జూలైన నేను డిడక్ట్ చేశాను. సో ఫస్ట్ క్వార్టర్లో అందరు ఎంప్లాయీస్కి నేను ఒకే రోజు టీడీఎస్ అనేది డిడక్ట్ చేశానండి. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా డేట్స్ తీసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అది 4 ఎంప్లాయీస్ ఉన్నారు మనకి. సో ఇంకొక ఎంప్లాయీస్ తీసుకుందాము. ఫస్ట్ క్వార్టర్లో మనకి 4 ఎంప్లాయీస్ ఉన్నారు, సెకండ్ క్వార్టర్లో 4 ఎంప్లాయీస్. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది మీరు తీసేసుకోవచ్చండి. సో ఇయర్ అనేది సో మనం జూలై 26 తీసుకున్నాం కాబట్టి జూలై 26 ఫస్ట్ క్వార్టరు. సెకండ్ క్వార్టర్ వచ్చి మనకి 8th మంత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో మీరు ఏ డేట్లో
మీరు డిడక్ట్ చేశారో ఆ డేట్ తీసుకోండి. సెకండ్ క్వార్టర్ ఎప్పుడు వచ్చిందండి మనకి? ఆగస్ట్ కదా, జూలై ఆగస్టు. సో ఆగస్టున ఏ డేట్లో మీరు డిడక్ట్ చేశారో ఆ డేట్ తీసుకోండి. ఫస్ట్ మంత్ చేంజ్ చేసుకొని తర్వాత డేట్ చేంజ్ చేసుకోండి. సో డేట్స్ అనేవి ఏ డేట్లో డిడక్ట్ చేసామో తీసుకున్నాం. ఇక్కడ రిమార్క్స్ రీజన్ ఫర్ నాన్ డిడక్షన్, లోయర్ డిడక్షన్, హయ్యర్ డిడక్షన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ కోడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయండి ఇక్కడ. సో రిమార్క్స్ రీజన్ ఫర్ నాన్ డిడక్షన్, లోయర్ డిడక్షన్, హయ్యర్ డిడక్షన్. ఇది నాన్ డిడక్షను, ఇది లోయర్ డిడక్షను, ఇది హయ్యర్ డిడక్షను. సో మనమైతే మామూలుగా లోయర్ డిడక్షనే తీసుకుంటాము సెక్షన్ అనేది. సో హయ్యర్ డిడక్షన్ అంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు ట్యాక్స్ అమౌంట్ అనేది హయ్యర్ డిడక్షన్ చేసుకుంటాము. సో మనం బిఏ తీసేసుకుందామండి. సో బి తీసుకుంటాం మనం. నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూడ్ బై ద అసెసింగ్ ఆఫర్. అంటే మనకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పుకున్నాం కదండి. సో ఫామ్ 16, ఫామ్ 16A, ఫామ్ 16A. సో ఆ రెండు మనకి ఇష్యూ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో మనము వాటి గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇష్యూడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. ఆ సర్టిఫికేట్స్ నెంబర్స్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా ఫిల్ చేసేసుకున్నాం అన్ని ఫైల్స్. ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్రియేట్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ బిఎస్ఆర్ కోడ్ 24G మస్ట్ బి 7 digits అట్ రో ఫస్ట్ అండ్ కాలం నెంబర్ 14. సో బిఎస్ఆర్ కోడ్ అనేది మనం మిస్టేక్ చేసామంట. చూద్దాం ఇప్పుడు ఏం మిస్టేక్ చేసాము. కరెక్టే కదా, మనం ఎంత వేసుకున్నాం బిఎస్ఆర్ కోడ్ 510309 కరెక్ట్గానే వేసాం కదా. బిఎస్ఆర్ కోడ్ మిస్టేక్ చూపిస్తుంది కాబట్టి మనం కరెక్ట్ చేసుకుందాము. సో 7 digits ఉండాలంట. సో ఓకే, కరెక్ట్ చేసుకున్నాను. తిరిగి క్రియేట్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. టీడీఎస్ రిటర్న్ ఫామ్లో మనం ఫామ్ అనేది ఫిల్ చేసుకున్నాము, చలన్ ఫిల్ చేసుకున్నాము, అనెక్సర్ 1 ఈ 3 అనేది ఫిల్ చేసేసుకున్నాం మనము. సో ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫామ్లో ఒక మిస్టేక్ చేసామండి. ఇక్కడ టైప్ ఆఫ్ డిడక్టర్ దగ్గర ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నాము, కానీ స్టేట్ గవర్నమెంట్ కాదు, కంపెనీ తీసుకోవాలి. సో కంపెనీ తీసేసుకున్నాను నేను ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకే మిస్టేక్స్ లేవు, మనము కంపెనీ తీసుకున్నాము. నెక్స్ట్ చలన్కి వచ్చేటప్పటికి దీంట్లో మనం ఏమి కరెక్ట్గా ఇవ్వాలి అంటే, సో ఈ బిఎస్ఆర్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో డేట్ విచ్ అమౌంట్ డిపాజిటెడ్. సో అమౌంట్ అనేది మనం ఏ డేట్లో డిపాజిట్ చేసామో ఆ డేట్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకి. నెక్స్ట్ చలన్ సీరియల్ నెంబరు కరెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ చలన్లో ఇంతే మనకి. ఇప్పుడు అనెక్సర్ 1లో చూద్దాము. అనెక్సర్ 1లో మనం అన్ని రికార్డ్ చేసుకున్నాము. ఏమేమి రికార్డ్ చేసాం మనము? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఆటో ఫిల్ అయిపోతాయి వాల్యూస్. ఈ సెక్షన్ అనేది తీసుకున్నాము, కొత్తగా సెక్షన్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ వేసుకున్నాము, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటే, డేట్ ఆఫ్ పేమెంట్ క్రెడిటెడ్, ఏ డేట్లో మనం అమౌంట్ అనేది క్రెడిట్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ కాలం ఉంది కదా మనకి, లాస్ట్ కాలము డేట్ ఆఫ్ డిడక్షను. ఈ 2 డేట్స్ ఒకేలాగా ఉండేటివో చూసుకోండి. ఇంతకుముందు మనము వేరే డేట్ ఇచ్చాము, అది ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు. సో మంత్ ఎండింగ్ మనం డిడక్ట్ చేసేది, క్రెడిట్ చేసేది మంత్ ఎండింగ్లో డిడక్ట్ చేస్తాం కాబట్టి ఎండింగ్ డేట్ ఇవ్వాలి. ఈ 2 ఒకే డేట్స్ ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ సో ఇంకంతే అండి, 2 ఒకే డేట్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా చేసుకోవాలి. ఈ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మనం క్రియేట్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ఫైల్ క్లిక్ చేయి. ఇలా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మనకు అలర్ట్ చేస్తుందండి. మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో మనకి చలన్ ఇన్పుట్ ఫైల్ నేమ్ పాత్ అని అడుగుతుంది. సిఎస్ఐ నిన్న మనం చెప్పుకున్నాం కదా, సిఎస్ఐ ఫైల్ అనేది మనం ఆల్రెడీ సో ఎన్ఎస్డిఎల్ tin.nsdlకి వెళ్ళి నిన్న డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. చలన్ స్టేటస్ ఎంక్వైరీ ఫైలు ఎలా డౌన్లోడ్ చేసి మనం సేవ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నాము. సో ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేయండి. సో బ్రౌజ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడ సేవ్ చేశారో ఆ ఫోల్డర్ నేమ్ తీసుకోండి. ఏ డ్రైవ్లో సేవ్ చేశారో ఆ ఫోల్డర్ నేమ్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో డి డ్రైవ్లో లేదు మనకి, సి డ్రైవ్లో ఉంది. సో డెస్క్టాప్ తీసుకుందాము, దిస్ పీసీ తీసుకుందాము. దిస్ పీసీలో నేను సి డ్రైవ్లో
టీడీఎస్ రిటర్న్స్లో సేవ్ చేశానండి. మీరు సిఎస్ఐ ఫైలు ఏ డ్రైవ్లో సేవ్ చేసింటే అది తీసుకోండి. ఇక్కడ చూడండి 2 సిఎస్ఐ ఫైల్స్ ఉన్నాయి. నేను ఒకటి తీసుకొని ఓపెన్ క్లిక్ చేస్తాను. సో ఎవరైనా సిఎస్ఐ ఫైల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. నిన్ననే వీడియో చేసి అప్లోడ్ చేశాను నేను. సిఎస్ఐ ఫైలు ఎలా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేయండి. ఎర్రర్ అప్లోడ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఫైల్ పాత్ దగ్గర క్లిక్ చేయండి. బ్రౌజ్ క్లిక్ చేసిన వెంటనే ఇలాగొస్తుంది మనకి. సో వచ్చిన వెంటనే మీరు ఎక్కడ ఫైల్ సేవ్ చేయాలి? లోకల్ డిస్క్ సిలో టీడీఎస్ రిటర్న్స్లో సేవ్ చేయాలి. సేవ్ క్లిక్ చేస్తున్నా నేను. నెక్స్ట్ వ్యాలిడేట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎర్రర్ ఫౌండెడ్. సో అక్కడ మనం ఫైల్ తీసుకున్న వెంటనే వ్యాలిడేట్ క్లిక్ చేసిన వెంటనే ఎర్రర్స్ ఫౌండెడ్ డ్యూరింగ్ వ్యాలిడేషన్ అని వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏ ఎర్రర్స్ ఉన్నాయో ఫైల్ ఓపెన్ అవుతుందండి. చూడండి మనకి చాలానే ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇక్కడ రికార్డు టైపు చలను, స్టేట్మెంట్ టైపు, ఇక్కడ మనకి చూసామంటే ఇక్కడ ఎర్రర్ కోడ్ డిస్క్రిప్షన్ ఏమేమి బిఎస్ఆర్ కోడ్లోనే ఎర్రర్ వస్తుందండి. సో ఇక్కడ తర్వాత మనకి ఏ ఎర్రర్స్ ఉన్నాయో మొత్తం ఇలాగ డిస్ప్లే అవుతాయి. బిఎస్ఆర్ కోడ్ 7 డిజిట్ ఉండాలి, అదే రాంగ్ వస్తుంది మనకి. సో మొత్తం అన్నిట్లో అదే రాంగ్ వస్తుంది, బిఎస్ఆర్ కోడ్ మిస్టేక్ అని. మన ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇలాగ డిస్ప్లే అయిపోతాయి మనకి. ఇప్పుడు డిస్ప్లే అయిపోతాయి. ఒకసారి సేవ్ చేసుకుందాము. కంట్రోల్-S ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్-S ప్రెస్ చేసి ఎర్రర్ ఫైలు నేను సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ క్లిక్ చేసుకోండి. ఎస్ ప్రెస్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనము మినిమైజ్ చేయండి, లేకపోతే క్లోజ్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి బిఎస్ఆర్ కోడ్లోనే మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ చేసుకుందామండి ఫస్ట్ చలన్లో. సో ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాము. క్రియేట్ ఫైలు ఎస్ ప్రెస్ చేసుకోండి. ఎస్ ప్రెస్ చేసుకున్న వెంటనే సో ఫైల్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోయిందండి. మనము ఎఫ్ఈవి ఫైల్ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసేసుకున్నాము. సో ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ స్టేట్మెంట్ అండ్ మెసేజ్ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకి ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూసామంటే మనకి పీడిఎఫ్ ఫైల్ కూడా జనరేట్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనకి మనం ఇప్పుడు Q3 ఫైల్ చేసాం కాబట్టి ఇలా Q3 ఫైల్ అనేది మనకి జనరేట్ అయింది. ఎఫ్ఈవి ఫైలు. సో ఎఫ్ఈవి ఫైల్ అనేది మనకి జనరేట్ అయిపోయింది. ఫైనల్లీ మనము టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మనకి ఎఫ్ఈవి ఫైల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో మనం వ్యాలిడేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. సో మనం ఎఫ్ఈవి ఫైల్ అనేది సేవ్ అయింది ఇక్కడ. సో మీరు ఇక్కడ ఈ ఫైల్ పైన ఇక్కడ ఉన్న చూడండి Q3 ఎఫ్ఈవి ఫైలు. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని సెండ్ టు దగ్గరికి వెళ్ళి సెండ్ టు కంప్రెస్డ్ జిఫ్ ఫోల్డర్ క్లిక్ చేసుకోండి. సో మనకి జిఫ్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది ఇక్కడ. సో మన టీడీఎస్ రిటర్న్ చేయడానికి ఫైల్ అనేది ఎఫ్ఈవి ఫైల్ అనేది మనకి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాము. సో జిఫ్ ఫైల్ అనేది మనం అప్లోడ్ చేయగలము టీడీఎస్ రిటర్ను. సో ఈ ఫైల్ అనేది మనకి ఇక్కడ లోకల్ డిస్క్ సి టీడీఎస్ రిటర్న్ ఫోల్డర్లో సేవ్ అయింది. సో మనం సేవ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫైల్ జిఫ్ ఫైల్ అనేది మనకు టీడీఎస్ రిటర్న్ ఫైల్ రెడీగా ఉంది, మనం సేవ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి లాగిన్ అయ్యి మనం ఈ ఫైల్ అనేది అప్లోడ్ చేసి టీడీఎస్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎఫ్ఈవి ఫైల్ వ్యాలిడిటీ చేయాల్సి ఉంటుంది. ఫైల్ వ్యాలిడిటీ చేసుకొని ఫైల్ని జనరేట్ చేసుకొని దాన్ని జిప్ ఫైల్గా కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనము ఫాము, చలాను, అనెక్సర్ 1 ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత క్రియేట్ ఫైల్ క్లిక్ చేయాలి. క్రియేట్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే సో మనకి బాక్సెస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాక్సెస్ వస్తాయి. ఎఫ్ఈవి ఫైల్ వ్యాలిడేషన్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫైల్ని సేవ్ చేసుకొని జిప్ ఫైల్కి కన్వర్ట్ చేసుకొని సో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి లాగిన్ అయ్యి రిటర్న్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ చేసుకుందాము. సో www. ఇక్కడే ఉంది చూడండి, హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. సో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ సో లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మన కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ ఇవ్వాలి.
సో ట్యాన్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో ట్యాన్ నెంబర్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసుకుందాము. Ctrl+C కాపీ చేసుకున్నాను. సో మనకిప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇక్కడ వేద్దాము. Ctrl+V వేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తేనే ఇలాగ మనకి లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది వేసి మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో పాస్వర్డ్ వేసి కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ వేసి మనం లాగిన్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ అనేది మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఫైలింగ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఈ ఫైలింగ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలాగ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ వస్తాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇలా ఫైల్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అని వస్తుంది. ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఆ ఫామ్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అని వస్తాయి. సో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో మనకి ఫైల్ అనేది మూవ్ ఆన్ చేసుకోవాలి. మనకి ఫైల్ అనేది మూవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది స్క్రీను. ఇక్కడ మనకి లాస్ట్ వన్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ వస్తాయి. సో చూడండి, ఆ ఫీల్డ్స్, కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్సు, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ వస్తాయి. మనం డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్సు ఫైల్ చేయాలి కాబట్టి డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్స్ క్లిక్ చేసుకొని సో ఫైల్ నౌ పైన క్లిక్ చేయాలండి. సో ఫైల్ నౌ పైన క్లిక్ చేయాలి. టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ అని వస్తుంది. సో టీడీఎస్ టీసీఎస్ రిటర్న్లో లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. ఈ పేజ్లో మనము ఇక్కడ చూడండి, క్వార్టర్లీ, టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ 24Q 26Q ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. మనం లెట్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. సో మనకి ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ వస్తుంది. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఫామ్ అని వస్తుంది. మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఏ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నామో ఆ ఫామ్ తీసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇయరు, క్వార్టరు, అప్లోడ్ టైపు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో మనం ఇక్కడ వచ్చి మనం ఏ టైప్ ఆఫ్ 26Qనా 24Qనా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇలా డిస్ప్లే అవుతాయండి. మనం ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తేనే ఇలాగ డిస్ప్లే 24Q సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా 24Q సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఇయర్ అడుగుతుంది. మనం ఏ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నామో తీసుకోవాలి. 20 to 21. సో 20 to 21 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లోడ్ టైప్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వార్టర్ అడుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే యారో మార్క్ దగ్గర Q1, Q2, Q3, Q4 వస్తుంది. సో నేనైతే Q4 తీసుకున్నాను. ఇక్కడ అప్లోడ్ టైప్ దగ్గర రెగ్యులర్ క్లిక్ చేసుకోవాలి. సో రెగ్యులర్ క్లిక్ చేయాలి. సో మనం రెగ్యులర్ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అనేది మూవ్ ఆన్ చేయాలి. ఫైల్ అనేది చూడండి, రెగ్యులర్ క్లిక్ చేసుకొని కిందికి మూవ్ ఆన్ చేస్తే అప్లోడ్ టీడీఎస్ జిఫ్ ఫైల్ అని వస్తుంది. ఇక్కడ కిందనే మనకి అటాచ్ ఫైల్ ఉంది. మనం ఆల్రెడీ టీడీఎస్ జిఫ్ ఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకొని ఉన్నాము. అటాచ్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే అది ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మన ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకొని ఉన్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఫైల్ అనేది అటాచ్ అయిపోతుంది. సో ఫైల్ అనేది అటాచ్ అవుతుంది మనకి. సో ఫైల్ అనేది అటాచ్ అయిన తర్వాత ప్రొసీడ్ టు ఈ వెరిఫై క్లిక్ చేయాలి. సో మనకి ఇలాంటి ఈ వెరిఫై బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ వెరిఫై ఇక్కడ మనము ఈ రిటర్న్స్ అనేది ఎలా వెరిఫై చేసుకోవాలో లిస్ట్ ఇచ్చింటారు. I would like to verify using OTP and mobile number registered with Aadhaar. I would like to verify using digital signature certification DSC అని ఇచ్చింటారు. అంటే మనం రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని వెరిఫై చేసుకోవాలి. ఒకటి ఆధార్ ఓటీపీతో, నెక్స్ట్ వచ్చి డిజిటల్ సిగ్నేచర్తో, లేకపోతే ఇక్కడ ఇంకా ఇచ్చారండి జనరేట్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అని, ఈవీసీ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు. త్రూ బ్యాంక్ అకౌంట్, త్రూ డీమ్డ్ అకౌంట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్, ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ ఓటీపీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ అని ఇచ్చారు. అంటే ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు ఐ వుడ్ లైక్ టు వెరిఫై విత్ ఓటీపీ మొబైల్ నెంబర్ అనేది తీసుకుంటాము ఆధార్ నెంబర్తో. సపోజ్ మనము మన క్లయింట్ది రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాము, మన క్లయింట్ ఎక్కడో ఉంటారు, సో మనం వేరే దగ్గర ఉంటాము. అలాంటప్పుడు మనం ఇమీడియట్గా ఓటీపీ అనేది వేసుకోలేము. ఫైల్ అనేది రిటర్న్ చేసి పెట్టుకుంటాము. తర్వాత తను ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారో అప్పుడు మనం ఓటీపీ తీసుకొని రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనము ఐ వుడ్ లైక్ టు యూజింగ్ ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్, నేను ఆధార్ తీసుకుంటున్నాను. ఆధార్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇలాగా.
సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి 1 టైమ్ పాస్వర్డ్ ఓటీపీ విల్ బి సెంట్ వయా టెక్స్ట్ మెసేజ్. మన మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనకి టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఐ అగ్రీ టు వాల్యూడ్ మై ఆధార్ డీటెయిల్స్. టిక్ మార్క్ పెట్టుకుంటే మనం టిక్ మార్క్ పెట్టుకున్న వెంటనే జనరేట్ ఆధార్ ఓటీపీ యాక్టివేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే వెరిఫై ఓటీపీ స్క్రీన్ వస్తుంది ఇలాగా. సో ఇక్కడ మనం ఓటీపీ అనేది టైప్ చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలండి. క్యాన్సల్ వ్యాలిడేట్ ఉంటుంది. వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి ఓటీపీ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనము. సో మనకి ఇలా కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ టు ఈ వెరిఫై అని వస్తుంది. ఎస్ ఆర్ నో. ఎస్ పైన క్లిక్ చేసుకోవాలి. మన రిటర్న్స్ అనేది అప్లోడ్ టీడీఎస్ రిటర్న్, అప్లోడ్ టీసీఎస్ రిటర్న్ అని వస్తుంది. ఇక్కడ చూడండి సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మన రిటర్న్స్ అనేది సక్సెస్ఫుల్గా ఫైల్ చేసింటే ఇలాగొస్తుంది. ఇక్కడే మనకి డౌన్లోడ్ వస్తుంది, గో టు డాష్ బోర్డ్ అని కూడా వస్తుంది. అంటే మనం ఫైల్ చేసిన దాన్ని మీరు అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ రిటర్న్స్ అనేది మీరు సక్సెస్ఫుల్గా ఫైల్ చేశారా లేదా ట్రాష్ చేసుకోవడానికి మీరు ఒక 21 అవర్స్ తర్వాత ఈ ఫైలింగ్ వెళ్ళి సో వ్యూ ఫామ్స్ పైన క్లిక్ చేసి సో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారంటే, మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇచ్చారంటే మీరు మీ టీడీఎస్ డీటెయిల్స్ అనేది ఫైల్ అయిందా లేదా అని స్టేటస్ అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫైలింగ్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అని. టీడీఎస్ రిటర్న్స్ అనేవి మనం ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో Q3 ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను Q4 టీడీఎస్ రిటర్న్స్ ఫామ్ అనేది మనం ఎలా ఫిల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం టీడీఎస్ రిటర్న్స్ అనేవి Q1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా టీసీఎస్ రిటర్న్స్ కూడా సేమ్ ఇలాగే ఫైల్ చేసుకుంటాము. దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ అదేవిధంగా లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ని. నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.